అన్రేటెడ్ ప్లేయర్స్, రేటెడ్ ప్లేయర్స్ ఉంటారు. రేటెడ్ ప్లేయర్స్ అంటే వాళ్ళకు ఒక రేటింగ్ అనేది వాళ్ళు ఇస్తుంటారు ఇంటర్నేషనల్ వాళ్ళు. బై ప్లేయింగ్ మెనీ టోర్నమెంట్స్ ఆల్రెడీ రేటెడ్ ప్లేయర్స్ మీద గెలిచిన తర్వాత వీళ్ళకు కూడా ఒక రేటింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ జయా తరఫున మొదటిసారి అంటే మేము కూడా ఎవరికి మా చేతిలోంచి ₹1 ఇచ్చి మీరు ఇట్లా ముందుకెళ్ళండి అని చెప్పలేదు. అండ్ తన తరఫున పర్సనల్గా నేను కానీ స్కూల్ తరఫున కానీ వీ మస్ట్ కంగ్రాచులేట్ హర్ ఫాదర్ ఈవెన్. సార్ ఇక్కడే ఉన్నారు. అండ్ ఎందుకంటే తను కూడా రేటెడ్ ప్లేయర్ అండ్ తను పర్సనల్ కోచ్గా ఉండి తనకి అన్ని విధాలుగా అంటే మొత్తం ప్రొఫెషన్ అంతా వదిలేసుకొని ఓన్లీ 1 డాటర్, నో సన్స్, సింగిల్ డాటర్, పాప కోసం వేరే ఉద్యోగం కానీ ఎటువంటిది ఏమి చేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాప కోసమే ఉంటున్నారు. అంతకుముందు మనం చాలాసార్లు దేనికి ఇంట్రడ్యూస్ చేసుకున్నామంటే షీ యూజ్డ్ టు రీడ్ హిందీ, ఇంగ్లీష్ కానీ టేబుల్స్, కెమిస్ట్రీలో అన్నీ చెప్పేస్తుందని ఒకసారి మీకు లాస్ట్ ఇయర్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసాము. చాలాసార్లు నేను సారు పాపతోటి లోపల కూర్చున్నప్పుడు కూడా ఇట్లా డిఫరెంట్ వేస్లో వెళ్ళే బదులు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుందామని డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ చెస్లో నేను టోర్నమెంట్స్కి వెళ్ళాను సార్ అన్నప్పుడు పాపను ఎందుకు డిరెక్ట్ చేయట్లేదని ఒకటే వర్డ్ అన్నాం మేము. సార్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు మొత్తం పాప కోసమే కూర్చున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు ద సార్. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. దేవుడు ఒక మంచి జన్మ ఇచ్చాడు సార్కి. అండ్ హీ షైనింగ్ అండ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్, అందరికంటే చిన్నమ్మాయి కదా, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ ఐ హోప్ షీ విల్ బి గోయింగ్ టు గ్రేట్ హైట్స్ ఇన్ ద ఫ్యూచర్. అందరి ముందు కూడా మీకు అనౌన్స్ చేస్తున్నాను సార్, నేను ఎంత హైట్స్కి వెళ్ళినా జయా స్కూల్ తరఫున, నా తరఫున వదిలేండి మనీ తరఫున అవుతుంది, నా తరఫున 100% మీకు మా సపోర్టు. స్కూల్ తరఫున కానీ పర్సనల్గా ఉపేంద్ర సార్ తరఫున కానీ లక్ష్మీ సార్తో కూడా మాట్లాడాను నేను. సార్ వెంటనే అసలు ఇట్లా కాదు, మంచి సపోర్ట్ చేయాలి వీళ్ళని అని చెప్పి ప్రసాద్ సార్, లక్ష్మీ సార్ కూడా ఉన్నారు. మా తరఫున జయా స్కూల్ తరఫున ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ కూడా తయారవుతుంది. ఇప్పటిదాకా నేను అమ్మాయిల గురించి మాట్లాడితే వెంపటి ప్రత్యూష గురించి, రేవత్ సాయి గురించి, గడ్డం హర్షిని రెడ్డి గురించి, వీళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను. అండ్ ఐ షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యోచన, సిద్ధార్థ్, కోమల్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నేను కూడా చేశాను. యోచనలో లాస్ట్లో హెచ్ వస్తుంది, యోచన ఉంటుంది. యోచన, సిద్ధార్థ్, కోమల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఫిడే రేటింగ్, ర్యాంకింగ్ అంతా దాంట్లో వస్తుంది విత్ హర్ ఫోటో. అండ్ జస్ట్ ఐ షో యూ దట్ just before I searched it, this photo you can see in that. యోచన, సిద్ధార్థ్, కోమల్ ఏం చేయాల్సింది గూగుల్లో యోచన, సిద్ధార్థ్, కోమల్ అని టైప్ చేస్తే చాలు. ఫిడే రేటింగ్ వాళ్ళ వెబ్సైట్ డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. చెస్ హార్స్ సింబల్ ఉంటుంది కదా ఫిడే వాళ్ళది, ఆ వెబ్సైట్లో తన పేరు వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ 7 కంప్లీటెడ్, 7 years అయిపోయాయి. జస్ట్ మొన్నటి వరకు అండర్ 7లో ఆడుతుంది అమ్మాయి. ఇప్పుడు 7 కంప్లీట్ అయింది కాబట్టి అండర్ 9లోనూ అండర్ 11లో ఆడబోతుంది. నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి కదా నాకు, అండర్ 7, అండర్ 9, అండర్ 11 అటు ఆడబోతుంది అమ్మాయి. అండ్ షీ నీడ్స్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. విషెస్ అండ్ బ్లెస్సింగ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Because of Upinder sir's support, this all happened, and Lakshman sir also. And happy Women's Day, especially to all madams. And you supported me a lot, so I got this best opportunity from sir. And I played under 7 nationals and under 9 nationals, and I played under 9 nationals in Maharashtra. And now in June month
is in Haryana, and I want to win the tournament, and I want to be the youngest woman grandmaster in the world. Thank you. Okay.